Hi friends, this is Kirti. Today I am going to explain about random variable 7 marks on second question. A random variable x has the following probability distribution given table. Find the k and the variance of x. మనల్ని kని variance of x ని కనుక్కోమన్నాను. We know that sigma probability of x equals to 1. సో మనం ఫైండ్ కే కనుక్కోమన్నాడు కాబట్టి కే కనుక్కోవడం కోసం మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సిగ్మా ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో మనకి పీ ఆఫ్ ఎక్స్ అంటే కింద ఇచ్చాడు. సో ఈ మొత్తాన్ని సమ్ చేస్తే మనం కేని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. 0.1 ప్లస్ కే ప్లస్ 0.2 ప్లస్ 2k ప్లస్ 0.3 ప్లస్ కే ఈక్వల్స్ టు 1 చేయాలి. సో మనం వీటిలన్నింటినీ ఎడిషన్ చేస్తే కే ప్లస్ 2k 3k ప్లస్ కే 4k ప్లస్ 0.1 ప్లస్ 0.2 ప్లస్ 0.3 0.6 ఈక్వల్స్ టు 1. సో మనకి 4k ఈక్వల్స్ మన కే ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ 0.6ని ప్లస్లో ఉన్నది ఇటు వెళ్తే మైనస్ అయింది. 1 మైనస్ 0.6 అయింది. సో 1 మైనస్ 0.6 చేస్తే 10 0.4 అయింది. 0.4 4k ఈక్వల్స్ టు 0.4. మనకు కే ఒక్కటే కావాలి కాబట్టి ఈ మల్టిప్లికేషన్లో ఉన్న 4ని ఇటు పంపిస్తే బై అయింది. సో 0.4/4 దీన్ని క్యాన్సిల్ చేస్తే 1 టైం. సో మనకు మిగిలేది 0.1. కే ఈక్వల్స్ టు 0.1. కే వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. సో మనము ఏం కనుక్కున్నాం? ఫైండ్ కే అండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్. మనం కే కనుక్కున్నాం. ఇప్పుడు వేరియన్స్ కనుక్కోవాలి. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి? వేరియన్స్ని ఎలా డినోట్ చేస్తారు? సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తారు. ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ xi స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. మనకి ఈ ఎక్స్ స్క్వేర్ పీ ఆఫ్ xi అనేది ఈ టేబుల్లోనే ఉంది, కానీ మనం మ్యూ స్క్వేర్ అనేది కనుక్కోవాలి. మ్యూ అంటే ఏంటి? మనకి మీన్. సో మనం ఫస్ట్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే మీన్ని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనం ఈ ఎక్స్ ఈ ఫార్ములాలో ఇది సబ్స్టిట్యూట్ చేయవచ్చు, ఇది సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో మనం ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. మన మీన్ ఫార్ములా ఏంటి? మీన్ని మ్యూతో డినోట్ చేస్తారు. మీన్ ఫార్ములా వచ్చి సిగ్మా xi ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు xi. డాట్ అన్న మల్టిప్లికేషన్ ఇదన్నా ఒకటే. సో ఇది ఫార్ములా. సిగ్మా అంటే సమ్ చేయడం. సో మనం ఏంటి? -2 ఇంటూ 0.1 ప్లస్ -1 ఇంటూ కే అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా -2 ఇంటూ 0.1. సో -2 ఇంటూ 0.1 ప్లస్ -1 ఇంటూ కే -1 ఇంటూ కే ప్లస్ 0.2 0 ఇంటూ 0.2 0.2 ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 2 ఇంటూ 0.3 2 ఇంటూ 0.3 ప్లస్ 3 ఇంటూ కే ఈక్వల్స్ టు 3 ఇంటూ కే. ఇప్పుడు మనం దీన్ని చేసినట్టయితే -2 ఇంటూ 0.1 అంటే
-0.2 plus -1 into k అంటే -k plus 0 into anything 0 plus 1 into 2k అంటే 2k plus 2 into 0.3 అంటే ఎంత 2 3 is 6 కదా 0.6 plus 3k అయితే ఇప్పుడు దీన్ని చేసినట్టయితే -k 2k 3k 2లో నుంచి k తీసేస్తే k plus 3k 4k -0.2 plus 0.6 ఎంత మనకి ఈ జీరోకి వాల్యూ ఉన్నది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి 0.6 minus 0.2 ఎంత 6లో నుంచి 2 తీసేస్తే 4 0.4 ఇది ప్లస్ కాబట్టి ప్లస్ సింబల్ పెద్దది కాబట్టి మనం ప్లస్ తీసుకుంటాం ప్లస్ 0.4 మనకి k వాల్యూ తెలుసు k వాల్యూ అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా k ఈక్వల్స్ టు 0.1 సో మనం ఈ k ప్లేస్లో 0.1ని సబ్స్టిట్యూట్ చేస్తాం 0.1 ప్లస్ 0.4 4 into 0.1 అంటే 0.4 ప్లస్ 0.4 రెండింటిని యాడ్ చేస్తే 0.8 మీన్ వాల్యూ ఎంత మనం కనుక్కున్నాం మీన్ వాల్యూ 0.8 మనం మీన్ వాల్యూ కనుక్కున్నాం k వాల్యూ కనుక్కున్నాం k వాల్యూ ఈక్వల్స్ టు 0.1 మీన్ వాల్యూ అంటే న్యూతో డినోట్ చేస్తారు 0.8 సో ఇది ఫైండ్ అవుట్ చేసాం మన వేరియన్స్ ఫార్ములా ఏంటి వేరియన్స్ని న్యూ స్క్వేర్తో డినోట్ చేస్తారు సిగ్మా ఈక్వల్స్ టు xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi మైనస్ న్యూ స్క్వేర్ అయితే ఇప్పుడు మనకి టేబుల్ మీకోసం టేబుల్ వేస్తాను సో x ఈక్వల్స్ టు x p ఆఫ్ x ఈక్వల్స్ టు ఇది టేబుల్ సో మనకి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం మనం న్యూ కనుక్కున్నాం న్యూ అంటే 0.8 వచ్చింది సో k అనేది మనకి తర్వాత పడింది సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు x అంటే ఏంటి మనకి ఇది p ఆఫ్ x అంటే ఇది సో మనల్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయమన్నాడు దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి xని స్క్వేర్ చేసి p ఆఫ్ xని మల్టిప్లై చేయడం సిగ్మా అంటే ఏంటి ప్లస్ చేయడం సో దీన్ని స్క్వేర్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ఎంత -2 హోల్ స్క్వేర్ ఇంటూ 0.1 ప్లస్ xని స్క్వేర్ చేయాలి -1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 0ని స్క్వేర్ చేస్తే 0ని ఇంటూ 0.2 ప్లస్ 1 స్క్వేర్ 1 ఇంటూ 2k ప్లస్ 2 స్క్వేర్ అంతా 4 డైరెక్ట్గా తర్వాత వేస్తాను ఇంటూ 0.3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ k సో ఇది ఇలా వచ్చింది మనకి మైనస్ న్యూ స్క్వేర్ అన్నారు మైనస్ న్యూ స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ మనకి మనం మీన్ ఫైండ్ అవుట్ చేసాం కదా దీని వాల్యూ అంతా 0.8 హోల్ స్క్వేర్ ఇది మన ఫార్ములా ప్రకారంగా ఇది సో మనం చేసాం -2 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ 0.1 -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ k ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ ఎనీథింగ్ 2k ఎనీథింగ్ 2 స్క్వేర్ అంతా 4 ఇంటూ 0.3 ప్లస్ 3 స్క్వేర్ అంతా 9 ఇంటూ k మైనస్
0.8 హోల్ స్క్వేర్. మరి 4 into 0.1 అంటే 0.4 ప్లస్ 1 into k ప్లస్ 0 ప్లస్ 2k ప్లస్ 4 into 0.3 అంటే మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. 4 0 0 ప్లస్ 1 ఉంది 1.2 అంటే ఇక్కడ పాయింట్ అనేది 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ అనేది 1 డిజిట్ తర్వాత పెట్టుకోవచ్చు. సో 1.2 వచ్చింది ఇక్కడ ఇది చేసినప్పుడు. దాని తర్వాత 9k మైనస్ మీన్ అంటే న్యూ ఎంత వచ్చింది 0.8 హోల్ స్క్వేర్. ఫార్ములా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. అయితే దీన్ని చేస్తే 0.4 ప్లస్ 1.2 0.4 ప్లస్ 1.2 చేస్తే 2 ప్లస్ 4 6.1 1.6 వచ్చింది. 1.6 ప్లస్ k ప్లస్ 2k 3k ప్లస్ 9k 11k 12k మైనస్ 0.8 హోల్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంతా 64. సో 0.64 హోల్ స్క్వేర్ చేసేస్తే దీన్ని ఇప్పుడు మనకి 1.6 12k మైనస్ 0.64 వచ్చింది. మనకి k వాల్యూ అనేది తెలుసు ఆల్రెడీ. k వాల్యూ ఎంత మనకి 0.1 వచ్చింది. సో మనం ఈ k వాల్యూ ప్లేస్లో 0.1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1.6 ప్లస్ 12 ఇంటూ 0.1 మైనస్ 0.64. అయితే ఈ 12ని దీంట్లో మల్టిప్లై చేద్దాం. 1.6 ప్లస్ 0.1 ఇంటూ 12 అంటే 2 1s are 2 2 zeros are 0 1 into 1 1 zeros are 0 2 1 వచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి సో 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి మనం కూడా పాయింట్ అనేది 1 డిజిట్ తర్వాత పెట్టాలి, ముందులో పెట్టాలి. సో మనకి చేస్తే 1.2 వచ్చింది మైనస్ 0.64. అయితే ఫస్ట్ రెండింటిని ఎడిషన్ చేద్దాం. 1.6 ప్లస్ 1.2 ఎంత 6 ప్లస్ 2 ఎంత 8.1 ప్లస్ 1 2.8 వచ్చింది మైనస్ 0.64 చేస్తే 2.8 మైనస్ 0.64 వస్తుంది. అంటే ఇక్కడ 0 పెట్టుకోవడం. ఇక్కడ ఏం లేదు, 0కి వాల్యూ ఉండదు, ఏం పెట్టినా కూడా. సో మనకి మైనస్ చేస్తే మనకి 10 ఇదేమవుతుంది 7 అవుతుంది. 10లో నుంచి 4 తీసేస్తే 6, 7లో నుంచి 6 తీసేస్తే 1. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెడతాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. ఆన్సర్ అంతా 2.16. మనం వేరియన్స్ వాల్యూ కూడా కనుక్కున్నాం. సిగ్మా స్క్వేర్ వేరియన్స్ అంటే దేంతో డినోట్ చేస్తారు సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 2.16. సో మనం వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఈ ర్యాండమ్ వేరియన్స్లో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. యూ నో దట్ సిగ్మా p of x ఈక్వల్స్ టు xi ఈక్వల్స్ టు 1. సో ఈ ఫార్ములా ప్రకారంగా మనం kని ఫైండ్ అవుట్ చేయవచ్చు. p of x అంటే ఈ మొత్తాన్ని సమ్ చేసేసి ఈక్వల్స్ టు 1 చేయాలి. సో మనకి సమ్ చేస్తే k వాల్యూ ఈక్వల్స్ టు 0.1 వచ్చింది. దాని తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వేరియన్స్ ఫార్ములా ఏంటి, వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తారు. సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా xi
స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ న్యూ స్క్వేర్. సో మనకి ఏంటి ఈ ఎక్స్ అనేది పీ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడే ఉన్నాయి. సో ఈ రెండు ఇక్కడే ఉన్నాయి, కానీ మనకి ఏంటి న్యూ స్క్వేర్ లేదు. న్యూ అంటే ఏంటి మీన్. సో ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫార్ములా ఏంటి సిగ్మా ఎక్స్ఐ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ఐని పీ ఆఫ్ ఎక్స్ని మల్టిప్లై చేసి సమ్ చేయడం. సో మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసి సమ్ చేయడం, ఈ రెండింటిని మల్టిప్లై చేసి సమ్ చేయడం. అలా చేస్తే మనకి మీన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీన్ అనేది ఎంత వచ్చింది మనకి 0.8 అనేది వచ్చింది మనం చేసినట్లయితే. దాని తర్వాత మనం ఈ మీన్ అనేది వచ్చింది కాబట్టి వచ్చేసింది కాబట్టి ఇంకా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడం కోసం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, మీన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఇంక ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేసి సమ్ చేయడం. సిగ్మా అంటే సమ్ అని గుర్తు. సో మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసి సమ్ చేయడం, ఈ రెండింటిని మల్టిప్లై చేసి సమ్ చేయడం. అలా చేసుకోవాలి. ఫస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ స్క్వేర్. సో దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి, ఎక్స్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేసి. అలా చేస్తే మనకి మైనస్ న్యూ స్క్వేర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మైనస్ న్యూ అంటే మనకు అనుకున్నాం 0.8 వచ్చింది మనకి న్యూ స్క్వేర్ అంటే. సో మనం ఈ ఫార్ములా ప్రకారంగా మనం రాసుకొని ఇలా రాసుకోవాలి. మైనస్ న్యూ స్క్వేర్ అంటే 0.8 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఇట్లా చేసుకోవాలి. సో ఇట్లా చేసినట్లయితే మనకి ఇలా వచ్చింది. ఈ మైనస్ 0.8 అనేది క్యారీ చేసుకుంటే వెళ్ళాలి, మర్చిపోకూడదు. మైనస్ 0.8 హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా వెళ్ళాలి. సో మనం ఈ మొత్తాన్ని చేసినట్లయితే ఈ వాల్యూ వచ్చింది, ఇలా వచ్చింది. దాని తర్వాత మైనస్ 0.8 ఈ న్యూ స్క్వేర్ మాత్రం మర్చిపోకూడదు. దాని తర్వాత ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది ఆన్సర్. దాని తర్వాత ఈ న్యూ స్క్వేర్ని హోల్ స్క్వేర్ చేస్తే 0.64 వచ్చింది. దాని తర్వాత దీన్ని కే వాల్యూ ప్లేస్లో మనం కే ఫైండ్ అవుట్ చేసాం. కే ఈక్వల్స్ టు 0.5. వీ నో దట్ కే ఈక్వల్స్ టు 0.1. సో మన కే ప్లేస్లో 0.1ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1.6 ప్లస్ 12 ఇంటూ 0.1 మైనస్ 0.6 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 1.2 వచ్చింది. దాని తర్వాత ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 2.8 వచ్చింది మైనస్ 0.6. ఈ 0.64 అంటే న్యూ స్క్వేర్ అని అర్థం. ఈ రెండింటిని మైనస్ చేస్తే 2.16 వచ్చింది. మనకి వేరియన్స్ ఏంటి కనుక్కున్నాం, వేరియన్స్ కూడా కనుక్కున్నాం. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 2.6. మనం కేని ఫైండ్ అవుట్ చేసాం, వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. అంతే.